ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు యేసునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ ఈ యొక్క దివ్యవాక్కు కార్యక్రమానికి స్వాగతం తెలియజేస్తున్నాను. అందరూ ఎలా ఉన్నారు? ఎల్లప్పుడూ కూడా మీరు నవ్వుతూ ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఏం జరిగినా సరే మన జీవితంలో ప్రభు మనతో ఉన్నారనే విషయాన్ని మర్చిపోవద్దు ప్రియమైన సహోదరి సహోదరులారా. సో ఈరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని వినబోతున్నాము. కాబట్టి చిన్న ప్రార్థనతో మనం ఈ యొక్క వాక్యంలోనికి వెళ్దాం. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. స్తోత్రం నాయన, మహాగణుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, మమ్మల్ని అనుదినం కూడా బలపరుస్తున్నావు నాయన. ఈ సమయంలో తండ్రి మరొక్కసారి మాతో మాట్లాడమని, మమ్మల్ని బలపరచమని, పరిశుద్ధాత్మదేవ మీరే మా బోధకుడవు, మా నాయకుడవు, నావికుడవు. యేసయ్యా మమ్మల్ని నడిపించండి. నజరేయుడైన యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం జరిగినా కూడా మనం దేవుని ఎప్పుడు స్తుతిస్తూ ఉండాలి. నోవా దేవుని స్తుతించాడు, దానియేలు దేవుని స్తుతించాడు, దావీదు దేవుని స్తుతించాడు. సో వీళ్ళందరూ కూడా స్తుతించి గొప్ప వ్యక్తులుగా మారారు, గొప్ప కార్యాలు వాళ్ళ జీవితంలో చూశారు. సో మనం కూడా ఆ దేవుని స్తుతిస్తాం. శృతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం, భజించి నే పొగడనా స్వామి, శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం, భజించి నే పొగడనా స్వామి, శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. జల ప్రళయములో నోవాను కాచిన, జల ప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. శృతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం, భజించి నే పొగడనా స్వామి, శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అవును ప్రియమైన సహోదరి సహోదరుడా, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా మన దేవుడు మన జీవితంలో అద్భుత కార్యాలు జరిగిస్తాడు. దానికి నిదర్శనం మన యొక్క పరిశుద్ధ గ్రంథం. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో దేవుని నమ్మినటువంటి భక్తులు వాళ్ళు దేవుని మీద ఆధారపడ్డారు, దేవునిలో ఆనందించారు. అన్ని పరిస్థితుల్లో కూడా వాళ్ళు దేవుని ప్రార్థించారు. సో అదే విషయాన్ని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 16 నుంచి మనం చూసినట్లయితే 16, 17, 18 ఈ 3 వచనాలలో ప్రభు మనకు ఒక గొప్ప విషయాన్ని నేర్పిస్తున్నారు. రోజు కూడా మనం పరలోక ప్రార్థన చెప్తాం కదా. ఏమని చెప్తామండి? పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. హల్లెలూయా. సో ఇక్కడ మనం ఆగుదాం. పరలోకమందు ఆయన చిత్తము ఏమి జరుగుతూ ఉంది? పరలోకంలో జరిగిన చిత్తము ఈ భూలోకంలో నీ జీవితంలో, నా జీవితంలో, మన కుటుంబాలలో, మన ఉద్యోగాలలో, మన యొక్క పరిచర్యల్లో, మన యొక్క ప్రతి సందర్భములో ఆయన చిత్తము మన జీవితంలో జరగాలి. అదే మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, పరలోకంలో నీ చిత్తం నెరవేరినట్లు ఈ భూలోకంలో మా జీవితంలో నెరవేర్చండి. హల్లెలూయా. సో ఏంటి ఆయన చిత్తం? ఆయన చిత్తం ఏదో మనం తెలుసుకోవాలి కదా. ప్రభా నీ చిత్తం జరుగును గాక, నీ చిత్తం జరుగును గాక అంటే ఆ చిత్తాన్ని ఎవరు జరిగించాలి? దేవుని చిత్తాన్ని ఎవరు చేయాలి? మనం ఆయన చిత్తాన్ని జరిగించాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.
సో ఆయన చిత్తం ఏమిటో ఇక్కడ మనం చూస్తున్నాం. మొదటి తెస్సలోనికి రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 16వ వచనం నుండి, మీరు ఎల్లప్పుడూ ప్రభువులో సంతోషంగా ఉండండి, ఎల్లప్పుడూ ఆనందించండి. ఆమేన్. మనం నిజంగా ఎల్లప్పుడూ ఆనందిస్తున్నామా? మనం క్రైస్తవ బిడ్డలం కదా, దేవుని బిడ్డలం కదా. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం, ప్రతి ఆదివారం మనం దివ్యబలి పూజలో పాల్గొంటున్నాం, క్రీస్తు శరీర రక్తాలు మనం తీసుకుంటున్నాం, ఆరాధనలకు వెళ్తున్నాము, అనేక ప్రార్థనలో పాల్గొంటున్నాము, జపమాల చెప్తూ ఉన్నాం కదండి. మరి ఇవన్నీ మనం చెప్తున్నామంటే అర్థం ఏంటి? దేవుడు మనతో ఉన్నాడనే కదా, దేవుడు మనలో ఉన్నాడనే కదా. దేవుడు మనల్ని ఆయన ఆశీర్వదిస్తున్నాడు, మన జీవితంలో అద్భుత కార్యాలు జరిగిస్తున్నాడు కదా. మరి ఇన్ని గొప్ప కార్యాలు జరిగించే దేవుడు, మనతో ఉన్న దేవుడు, మనల్ని నడిపించే దేవుడు, ఆ దేవునిలో ఉన్న మనము ఎప్పుడూ ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కానీ మరి నిజంగా మనల్ని మనం ప్రశ్నించుకుందాం, నేను ఎప్పుడు సంతోషంగా ఉన్నానా? ఒక్కసారి ఆలోచించండి. మన జీవితంలో ఎక్కువ సంతోషంగా ఉండే సమయాల కంటే ఎప్పుడు బాధగా ఉండే సమయాలే ఎక్కువ. ఏదో ఒక మనం కోల్పోయిన వాళ్ళలాగా, ఇంట్లో ఎవరైనా ఏమన్నా అన్నా, ఏదన్నా జరగకపోయినా అంతే వెంటనే మనం ముఖాలు మార్చేస్తాం, మన సంతోషం ఎగిరిపోతుంది, ఏడుస్తూ ఉంటాం, దుఃఖపడుతూ ఉంటాం. ప్రియమైన సహోదరి సహోదరుడా, నిజంగా మనం దేవుని బిడ్డలమైతే మనం సంతోషంగా ఉండాలి. ఏం జరిగినా సరే నా దేవుడు నాతో ఉన్నాడు. ఓకే, ఈరోజు ఈ సమస్య వచ్చింది, ఈ ప్రాబ్లం వచ్చింది, పలానా వాళ్ళు నన్ను తిట్టేశారు, నన్ను అర్థం చేసుకోలేదు, నాకు ఈ అవమానం కలిగింది. డోంట్ వరీ, బాధపడద్దు. ప్రభా నువ్వు చూస్తున్నావు కదా అని మనం ప్రభుని చూసి నవ్వాలి, సంతోషంగా ఉండాలి. ఎందుకంటే అదే మన విశ్వాసం. దేవుడు మనల్ని చూస్తున్నాడు అని చెప్పడానికి నిదర్శనం ఏంటంటే ఎప్పుడు కూడా మన ముఖంలో చిరునవ్వు ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చాలామంది చిరునవ్వు మర్చిపోతున్నారు. ఇంట్లో ఉన్న వాళ్ళని కొంచెం మంచిగా నవ్వుతూ పలకరించడం మర్చిపోతున్నారు. బయట ఎవరైనా కనిపిస్తే కనీసం వాళ్ళని నవ్వుతూ వాళ్ళని హలో హౌ ఆర్ యూ అని అడగడం కూడా మర్చిపోతున్నారండి. ఎవరికి వాళ్ళు ఫోన్లు పట్టుకొని ఫోన్లు చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈ రోజుల్లో ఎలా ఉందండి? ఎవ్వరు ముఖం చూడట్లే, ఫోన్ ముఖమే చూస్తున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దయచేసి మన సమాజంలో ఉన్నాం, నలుగురితో ఉన్నాము. మనం ఎవరైనా మన పెద్దవాళ్ళు ఇంట్లో వెళ్ళినా, బయటికి వెళ్ళినా, ఎవరైనా కనిపించినా, ఇంటి ఎదురుగుంటా వాళ్ళైనా, పక్కింటి వాళ్ళైనా కనిపించినప్పుడు మనం కొద్దిగా వాళ్ళతో నవ్వుతూ మాట్లాడాలి, కొంచెం పలకరించాలి. పలకరించే వాళ్ళు ఈరోజు కరువైపోతున్నారండి. హల్లెలూయా. ఎలా ఉన్నావని అడిగేవాళ్ళు, ఇంట్లో సొంత భార్య భర్త మాట్లాడుకోవడానికి టైం లేదు, పిల్లలతో మాట్లాడడానికి, పిల్లలతో మంచి సంతోషం గడపడానికి సమయం లేదు తల్లిదండ్రులకి. అలాంటి రోజుల్లో మనం ఉంటున్నాం. దేవుడు మనకి మరొకసారి గుర్తు చేస్తున్నాడు, నువ్వు ప్రభువులో ఆనందించడం నేర్చుకో, సంతోషంగా ఉండడం నేర్చుకో. ఎల్లప్పుడూ దేన్ని తలంచుకొని సంతోషించాలి. ఇప్పుడు మనం కొత్త ఇల్లు కొంటున్నాం అనుకోండి, కొత్త కారు కొంటున్నాం, లేదా కొత్తది ఏదైనా కొంటున్నాం, ఎంత హ్యాపీగా ఉంటారు. మా ఇంటికి ఇది వస్తుంది, ఇది కొంటున్నాం, మేము కారు కొంటున్నాం, లేదా మేము కొత్త ఇంట్లోకి వెళ్తున్నాం, అది తలుచుకొని సంతోషంగా ఉంటారు. లేదా ఒక అబ్బాయికి అమ్మాయికి పెళ్లి కాబోతుంది, ఎంత సంతోషంగా ఉంటారు. ఆ అమ్మాయిని తలంచుకొని, భర్తను భార్యను తలంచుకొని హ్యాపీగా ఉంటారు కదా. మరి నీవు ఏం తలంచుకోవాలి? దేన్ని తలంచుకోవాలి? దేన్ని తలంచుకొని సంతోషంగా ఉండాలి? దేవుణ్ణి తలంచుకొని సంతోషంగా ఉండాలి. హల్లెలూయా. నీ సృష్టికర్తను, నా దేవుడు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు, నా దేవుడు నన్ను ప్రతి నిమిషము చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రియులారా, నిజంగా నేను పరిశుద్ధాత్మతో నింపబడకముందు, అంటే అనాయింటింగ్ పొందుకోకముందు చాలా నార్మల్గా ఉండేదాన్ని. చర్చికి వెళ్ళడము, ఏదైనా ఇంట్లో సమస్య అలా ఉంటే చాలా భయంతో ఉండేదాన్ని. ఆ సమస్య గురించి, ఆ ఇంట్లో ఉన్న పరిస్థితి గురించి చాలా భయపడేదాన్ని. కానీ ఎప్పుడైతే అభిషేకాన్ని నేను పొందుకున్నాను ప్రియులారా, నా ఆలోచన అనేది మారిపోయింది, నాలో భయం అనేది వెళ్ళిపోయింది. నేను ప్రభు బిడ్డను కదా, యేసయ్య నాతో ఉన్నారు, ఆయన సృష్టికర్త, ఆయనకు అసాధ్యమైంది లేదు అని అలాంటి వాక్యాలు తలంచుకున్నప్పుడు దేవుడు నాతో ఉన్నారు, దేవుడు నాలో ఉన్నారు, పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నారు, నేను ఆయన బిడ్డను ఆయన తలంచుకున్నప్పుడు ఎంతో సంతోషం కలిగేది. దేని గురించి కూడా బాధపడకుండా ప్రభువులో ఆనందించడం నేర్చుకున్నాను ప్రియులారా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అదే మన యొక్క సాక్ష్యం. అన్యజనులు మనల్ని చూసినప్పుడు, ఏంటి వీళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉంటారు, వీళ్ళకి బాధలు ఉండవా, వీళ్ళకి కష్టాలు ఉండవా? ఉంటాయి, మాకు కూడా బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. కానీ మాకు ఒక సీక్రెట్ తెలిసి ఏంటంటే, ఆ బాధలని కష్టాలని తీర్చే దేవుడు మాతో ఉన్నాడు. హల్లెలూయా. ఈ లోకాన్ని సమస్తాన్ని కంట్రోల్ చేసే
సమస్తాన్ని పరిపాలిస్తున్న దేవాది దేవుడు, సర్వశక్తిమంతుడు, ఆయన మాతో ఉన్నాడు. ఆయన మమ్మల్ని నడిపిస్తున్నాడు. కాబట్టి మేము సంతోషంగా ఉంటాం. హల్లెలూయా. దేవునిలో ఆనందం, సంతోషం. ప్రైజ్ ది లార్డ్. రెండవది ప్రియులారా, ఎడతెగక ప్రార్థించండి. ఎడతెగకుండా. ఇప్పుడు చూడండి, ఈ యొక్క నెలలో వర్షాలు పడతా ఉన్నాయి కదా. అంటే కంటిన్యూగా ఒక వారం అంతా వర్షాలు పడ్డాయి. హైదరాబాద్లో, భారతదేశంలో చాలా చోట్లలో వర్షాలు పడుతూనే ఉన్నాయి. అంటే ఎడతెరపి లేకుండా, గ్యాప్ లేకుండా కంటిన్యూగా పడేదాన్ని ఏమంటారంటే ఎడతెరపి లేకుండా, అంటే కంటిన్యూగా. సో మన ప్రార్థన కూడా ఎట్లా ఉండాలంట? కంటిన్యూగా ఉండాలంట. ఎడతెరపి లేకుండా, ఎడతెగకుండా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మనం ఎప్పుడు ప్రార్థన చేస్తాం? ఆదివారం చర్చికి వెళ్ళామంటే, పూజలో పాల్గొన్నామంటే ఓకే, అక్కడ ఫాదర్ గారి ప్రసంగం ఏదో చెప్పేశారు, ఏదో సగం వింటాం, సగం వినము. కొంతమంది ఆ పూజలోనే కూర్చొని ఫోన్ పట్టుకొని కొంచెం సేపు ఫోన్ చూస్తూ ఉంటారు, కొంచెం సేపు వాళ్ళని చూస్తారు, అయిపోతుంది టైం. ఫాదర్ గారు ఏం చెప్పారో కూడా తెలియదు, ఏం ప్రార్థన చేశామో కూడా తెలియదు. కొంతమంది సరే ఇంట్లో బలవంతంగా, అమ్మ బలవంతం చేస్తే ప్రార్థనలో కూర్చుంటారు, అమ్మ నాన్న బలవంతం చేస్తే. ఎప్పుడన్నా ఒకసారి ఇంట్లో ప్రార్థన మీటింగ్ అయితే ఒకసారి ప్రార్థనలో కూర్చోవచ్చు. కానీ ఎప్పుడైనా నీవు ప్రార్థన, నేను ప్రార్థన చేయాలి, దేవునిలో ఈరోజు ప్రార్థన చేయాలి, ప్రార్థనలో నేను గడపాలని ఎప్పుడైనా నువ్వు ప్రార్థనలో కూర్చున్నావా? హల్లెలూయా. లేదా అవసరాలు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తారు కొంతమంది. ఏదైనా కష్టం వచ్చింది, ఇంకా 2 రోజులు ఉపవాసాలు, 3 రోజులు, 4 రోజులు ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తారు. ఎప్పుడన్నా ఒకసారి కష్టం వస్తే, లేదా ఎక్కడైనా మీటింగ్కి వెళ్ళినప్పుడు, స్పెషల్ మీటింగ్స్ చర్చిలో జరిగినప్పుడు అప్పుడు ప్రార్థనలో పాల్గొంటారు. అప్పుడప్పుడు చేసే ప్రార్థనలు కాదండి. మనం అప్పుడప్పుడు భోజనం చేస్తామా? ఎవరైనా నేను అప్పుడప్పుడు కుదిరినప్పుడు భోజనం చేస్తానండి అనేవాళ్ళు ఉన్నారండి? లేదు కదా. ప్రతిరోజు మనం భోజనం చేయాలి. రోజు టిఫిన్ కావాలి, టీలు కావాలి, భోజనం కావాలి, అందులో వెరైటీస్ కావాలి, మళ్ళీ డిన్నర్ కావాలి. ఒక్క పూట తిన్నాం కదా సరిపోతుందిలే, ఇంకా చాలే అనుకుంటామా? లేదా నిన్న తిన్నాం కదా ఈరోజు వద్దు అనుకుంటామా? లేదు, రోజు కావాలి. మరి రోజు మన బాడీని, మన శరీరాన్ని మనం పోషిస్తున్నాము. మరి రోజు మనం దేవునితో మాట్లాడొద్దండి? మన రోజు ప్రార్థన చేయొద్దా? ప్రార్థన అంటే ఏంటి? టాకింగ్ విత్ గాడ్, మన దేవునితో మాట్లాడడం. మన ఇంట్లో మనం అందరితో మాట్లాడతాం, మమ్మీ డాడీ, ఇంట్లో ఉన్న మన సహోదరులు, భార్య భర్త పిల్లలు అందరితో మాట్లాడతాం. మరి మన ఇంట్లో ఒక మెంబర్గా దేవుడు కూడా ఉన్నాడు. మీకు తెలుసా ఆ విషయం? హల్లెలూయా. ఉదయం లేవగానే గుడ్ మార్నింగ్ ఫాదర్, గుడ్ మార్నింగ్ జీసస్, గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్ అని మనము ఉదయమే ఆ దేవుడితో ఒక్క 5 minutes మాట్లాడలేరా అండి? 5 minutes. హల్లెలూయా. ఉదయం లేవగానే, కళ్ళు తెరవగానే, ప్రభా నీకు స్తోత్రం, థ్యాంక్ యూ జీసస్, ఇంకొక రోజు నేను చూశాను, ఇంకొక రోజు నేను ఇంకా సజీవంగా ఉన్నాను, ప్రభా నాకు ఈ యొక్క రోజు ఇచ్చినందుకు స్తోత్రం, ప్రభా ఈ రోజంతా మీకు సమర్పిస్తున్నాను. నేను ఎక్కడికి వెళ్తున్నా, ఆఫీస్కా, స్కూల్కా, కాలేజీకా, ఇంట్లో ఉంటున్నానా, ఏదైనా పని మీద వెళ్తున్నానా, ఈరోజు ఏదైనా ఒక బిజినెస్ మీద వెళ్తున్నాను, ఏదైనా ఒకటి, మీ యొక్క జాబ్లో వెళ్తున్నారు, ప్రభా ఈ రోజంతా నాకు తోడుగా ఉండండి. ఎందుకంటే బయట సమాజం బాలేదు, బయట ఎన్నో సైతానుడు తోడేళ్లలాగా, మరి ఒక సింహంలాగా, గర్జించు సింహంలాగా చూస్తూ ఉన్నాడు. ఎన్నో యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. దేవుని యొక్క కాపుదల మనకి కావాలి, దేవుని యొక్క ప్రొటెక్షన్ మనకు కావాలి, దేవుని యొక్క సహవాసం మనకు కావాలి ప్రియులారా. ఆ దేవుడితో మాట్లాడకుండా, ఆ దేవుని యొక్క జీవాన్ని, ఆ దేవుని యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోకుండా నువ్వు బయటికి వెళ్తే నీ జీవితంలో సైతానుడు గర్జించు సింహంలాగా బయట వెయిట్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఫస్ట్ నిన్ను నీవు సిలువ గుర్తు వేసుకోవాలి, నీ యొక్క శరీరం మీద సిలువ గుర్తు వేసుకోండి. తర్వాత అవర్ ఫాదర్ చెప్పుకోండి, హేల్ మేరీ చెప్పుకోనండి, పరలోక ప్రార్థన, దేవర ప్రసాదం ప్రార్థన, ఇవి చెప్పుకున్న తర్వాత దేవుడితో మాట్లాడండి. ఒక 2 నిమిషాలు థ్యాంక్ యూ చెప్పండి, దేవుడికి వందనాలు చెప్పండి. మీ యొక్క అవసరాలు, ఈరోజు మీరు చేసే పనులన్నీ దేవుడికి సమర్పించండి. ఈరోజంతా నేను వేసే ప్రతి అడుగులో
నాకు తోడుగా ఉండండి ప్రభా, నాకు సహాయం చేయండి, కాపరిగా ఉండి నడిపించండి. 5 నిమిషాలు ప్రార్థన చేసి మీరు వెళ్ళిపోండి బయటికి. ఆ తర్వాత ఇంకా అయిపోయిందిలే, 5 నిమిషాలు మాట్లాడాం కదా, ఇంకా ప్రార్థన అయిపోయింది అని అనుకోకండి. హల్లెలూయా. అది జస్ట్ స్టార్టింగ్. మీరు మంచిగా మీ పనులన్నీ అయిపోయిన తర్వాత మీ టైం తీసుకొని కూర్చొని ఒక ప్రభుతో ఒక హాఫ్ అన్ అవర్ కొద్దిసేపు బైబిల్ చదువుకొని దేవుని స్తుతించుకొని ప్రార్థన చేసి అందరి కోసం కూడా ప్రార్థన చేయాలండి. హల్లెలూయా. మీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరి కోసము, మీ బంధుమిత్రులు, స్నేహితులు, మన దేశంలో ఉన్న నాయకుల కోసము, ఫాదర్స్, సిస్టర్స్ కోసం, గురువుల కోసం, అందరి కోసం ప్రార్థన చేసి ఆ విధంగా రోజు కుటుంబ ప్రార్థన, రోజు ఇంటిలో సాయంకాలం అందరు కలిసి కూర్చొని ప్రార్థన చేయడం. సో ఎడతెగకుండా ఎలా ప్రార్థన అవుతుంది? ఓకే, మనం ప్రార్థనతో స్టార్ట్ చేసాము. నువ్వు కాలేజీకి వెళ్తున్నావు, లేదా స్కూల్కి వెళ్తున్నావు, లేదా నువ్వు జాబ్కి వెళ్తున్నావు, లేదా నువ్వు వంట చేయడానికి వెళ్తున్నావు, నువ్వు వేసే ప్రతి అడుగులో కూడా నువ్వు అందరితో మాట్లాడుతూనే నీ లోపల దేవుడితో మాట్లాడాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం బయటికి అందరితో మాట్లాడుతుంటాం, మన మనసులో కూడా మనం మాట్లాడుకుంటాం కదా. మనకి మనసు ఉంది, లోపల మనం అనుకుంటూ ఉంటాం, ఇలా చేయాలా, అలా చేయాలా, ఈరోజు ఏం చేయాలి అంటే మనసులో మాట్లాడుకుంటున్నాం కదా. అలాగే మనసులో దేవుడితో మాట్లాడాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నేను మరి దేవుని సన్నిధిలో ఎక్కడైనా వాక్యం చెప్పడానికి వెళ్ళేటప్పుడు, లేదా ఏదైనా ప్రోగ్రామ్కి వెళ్ళేటప్పుడు, లేదా ఎవరింటికన్నా ప్రార్థనకి వెళ్ళేటప్పుడు, ఏదైనా గ్రామానికి వెళ్ళేటప్పుడు నేను దేవుణ్ణి అడుగుతూ ఉంటాను, ప్రభా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చెప్పాలి, వాళ్ళకి ఏ వాక్యం చెప్పాలి, నాతో మాట్లాడండి అని. ప్రతి విషయంలో ఎక్కడికన్నా వెళ్ళాలి, ఇప్పుడు ఎలా వెళ్ళాలి ప్రభా, నేను బస్సులో వెళ్ళనా, ఆటోలో వెళ్ళనా, ఎలా వెళ్ళాలి ప్రభా, ప్రతి విషయాన్ని నేను దేవుణ్ణి మనసులో అడుగుతూనే ఉంటాను. నేను చేసేది ఏదైనా తప్పైతే ప్రభా నన్ను క్షమించండి, నేను ఇలా అనకుండా ఉండాల్సిందే, ఐఎమ్ సారీ జీసస్, నన్ను క్షమించండి ప్రభా. ప్రతి విషయము ప్రియులారా దేవుడితో ఆ కనెక్షన్ అనేది మనకు ఉండాలి. ఎందుకంటే యేసయ్య ఆయన ఏమన్నాడు, నేను నిన్ను విడువను ఎడబాయను. హల్లెలూయా. యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయంలో 1-9 వచనాల్లో ప్రభు 8వ వచనంలో చెప్తున్నారు, నేను నిన్ను విడువను ఏనాడును ఎడబాయను అన్నారు. మరి ఆయన మనతోనే ఉన్నారు, హోలీ స్పిరిట్ మనలోనే ఉన్నారు, పరిశుద్ధాత్మ మనతోనే ఉన్నారు కదా. మరి మనతోనే ఉన్న దేవుడితో అనుక్షణము మనం మాట్లాడుతూనే ఉండాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎడతెరపి లేకుండా, ఎడతెగకుండా కంటిన్యూగా ప్రార్థన చేయడం అంటే అది ప్రియులారా ఏదో ఒకసారి ఉదయం చేసి, మధ్యాహ్నం చేసి, నైట్ చేసి, కొంతమంది కనీసం 3 సార్లన్నా చేస్తున్నారు, కొంతమంది రోజుకు ఒక్కసారి కూడా చేయట్లేదు, కొంతమంది వారానికి ఒక్కసారి కూడా చేయట్లేదు. హల్లెలూయా. ఎప్పుడో ఒకసారి ప్రభువా యేసయ్యా నాకు ఈ అవసరం వచ్చింది, నాకు తీర్చండి, ఎగ్జామ్కి వెళ్తున్నా నాకు సాయం చేయండి, అది వాళ్ళు కేవలము అవసరాల కోసం వచ్చేవాళ్ళు అనమాట. హల్లెలూయా. కానీ మనము నిజంగా దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు ప్రతి క్షణము ఆ దేవుడితో మాట్లాడాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మరి ఇప్పటి నుంచి మీరు ప్రార్థన చేస్తారా? మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, మీరు బస్సులో ఉన్నా, బైక్లో ఉన్నా, ఆటోలో ఉన్నా, కార్లో ఉన్నా, ఫ్లైట్లో ఉన్నా, ట్రైన్లో ఉన్నా, జర్నీలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, పడకలో ఉన్నా, సోఫాలో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే మీరు మనసులో దేవుడితో మాట్లాడొచ్చు. ప్రైజ్ ది లార్డ్. పర్సనల్గా ఒక చోట్ల కూర్చొని ప్రార్థన చేసే సమయం ఉంది. మరి మనం వేసే ప్రతి అడుగులో, మన జీవన విధానంలో ప్రతి క్షణం కూడా మనం దేవునితో మనం మాట్లాడవచ్చు. ఇది. సో 3వది ప్రియులారా, ప్రతి విషయములో మనము అన్ని విషయాలలో అంటే ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు, థ్యాంక్స్ గివింగ్ చెప్తూ ఉండాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మనం ప్రతి విషయంలో మనం థ్యాంక్స్ చెప్పగలమా? ఇప్పుడు యాక్సిడెంట్ అయింది, సపోజ్ బండి మీద నుంచి కింద పడ్డారు, థ్యాంక్ యూ జీసస్ అని మనం చెప్పొచ్చా? చెప్పాలి. హల్లెలూయా. ఎందుకంటే యాక్సిడెంట్ అయింది కానీ అక్కడ నువ్వు చనిపోలేదు, నీ కాలు చేయి విరగలేదు, దేవుడు నిన్ను అక్కడ కాపాడాడు, నీ తల పగలలేదు. హల్లెలూయా. మన జీవితంలో చిన్న చిన్న దెబ్బలు, చిన్న చిన్న మొన్న ఈ మధ్య నేను మా ఇంటి ముందే నేను హోలీ వాటర్ ఇంట్లో చల్లుతూ ఉన్నాను ప్రియులారా, బయటికి వెళ్ళాను, బయట చల్లుదామని వెళ్ళాను, కింద జారి పడిపోయాను. కానీ నేను థ్యాంక్ యూ జీసస్ చెప్పాను, ఎందుకంటే కాలుకి ఏమాత్రం కూడా దెబ్బ తగలలేదు. హల్లెలూయా. అంత పెద్ద గట్టి దెబ్బ తగలలేదు, దేవుడు చాలా కాపాడారు, ఏ బోన్ ఫ్రాక్చర్ ఏమీ కాలేదు. ఒకసారి బస్సు ఎక్కుతూ ఉంటే కాలు స్లిప్ అయింది, చాలా కళ్ళు తిరిగిపోయాయి, నేను కింద కూడా పడిపోయాను, చాలామంది జనం వచ్చేసారు. ఆ రోజు చాలా నాకు ఊపిరి లోపలికి వెళ్ళిపోయింది, బయటికి రావట్లేదు. సో అలాంటి పరిస్థితుల్లో కూడా నేను దేవునికి థ్యాంక్స్ చెప్పాను, ఎందుకంటే ఎక్స్రే తీస్తే కాలుకి ఏమాత్రం కూడా ఫ్రాక్చర్ కాలేదు, ఆ యొక్క నరం మాత్రం సాగింది.
సో అప్పుడు చాలా వాపు వచ్చేసిందండి. అయినా కూడా దేవానికి స్తోత్రం అని చెప్పాను, ఎందుకంటే నా కాలు విరగకుండా దేవుడు కాపాడారు. హల్లెలూయా. ఇలాగా మనము మన ప్రతి పరిస్థితిలో ప్రియులారా దేవుని యొక్క గొప్ప కార్యాలను మనం చూడగలిగితే దేవుని మనం స్తుతిస్తాం. హల్లెలూయా. ఇజ్రాయెల్ ప్రజలు బైబిల్లో మనం చూస్తున్నాము, యెహోషువతో దేవుడు చెప్పాడు యెరికో గోడలు కూల్చబడడానికి వాళ్ళు దేవుని స్తుతించాలి అన్నారు. సో వాళ్ళు దేవుని స్తుతించినప్పుడు యెరికో గోడలు కూలిపోయాయి. దావీదు కూడా ఎల్లప్పుడూ దేవుని స్తుతించేటువంటి ఒక వ్యక్తి అండి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు కీర్తన 103లో ఆయన రాశారు. ఏమని రాశారండి? నా ప్రాణమా ప్రభువుని స్తుతించుము, యెహోవాని స్తుతించుము, నాలోని సమస్త శక్తులారా ఆ దేవుని ఆ పరిశుద్ధ నామాన్ని స్తుతించండి. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఎన్నో ఉపకారాలు చేస్తున్నాడు మన జీవితంలో. కొన్నిసార్లు చూడండి, యోబు ఆయనకి అన్నీ ఇచ్చినప్పుడు దేవునికి స్తోత్రం చెప్పాడు, అన్నీ తీసుకున్నప్పుడు కూడా దేవునికి స్తోత్రం అని చెప్పాడు. హల్లెలూయా. ఈరోజు మనం జరిగినప్పుడే దేవానికి స్తోత్రం అని చెప్పడం కాదండి. ఏదైనా నష్టమైన, కష్టమైన, ఫెయిల్ అయినా, జాబ్ రాకపోయినా, అప్పులైనా, ఆర్థిక సమస్యలైనా, అన్ని పరిస్థితుల్లో ఇరుకులో అయినా సరే దేవా నీకు స్తోత్రం నాయనా. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు మాకు తోడుగా ఉన్నావు నాయనా, ఇంకా ఎక్కువ నష్టం కలగకుండా మమ్మల్ని కాపాడావు నాయనా. పౌలు శిలాసులు చెరసాలలో వేయబడ్డారు, జైల్లో ఉన్నారు. దేవుని వాక్యాన్ని బోధిస్తున్నందుకు వాళ్ళని జైల్లో పెట్టారండి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని స్తుతిస్తున్నారు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చూడండి, మనం దేవుని సేవకులంగా దేవుని వాక్యాన్ని బోధించే వాళ్ళు కూడా, దేవుని పరిచర్యలో ఉన్న వాళ్ళు కూడా, ఎవరైనా సరే నీ జీవితంలో ఒక కష్టం వచ్చినా, ఒక బాధ వచ్చినా సరే ఆ పరిస్థితిలో దేవానికి స్తోత్రం అని చెప్పగలిగితే ఆ పరిస్థితిలో దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు. పౌలు శీలలు స్తుతించగా చెరసాల ఆ పునాదులు కంపించాయి, వాళ్ళ చేతులకు ఉన్న సంకెళ్ళు తెగిపోయాయి, ఆ జైలు అధికారే మారిపోయాడండి. హల్లెలూయా. దావీదు ఎప్పుడు దేవుని స్తుతించే వ్యక్తి. ఒక గొర్రెల కాపరిగా ఉన్నవాడిని దేవుడు ఆయన మహారాజుగా చేశారు. ఈరోజు నువ్వు ప్రతి విషయంలో చిన్న దెబ్బ తగిలిన, చిన్న ఫెయిలర్ అయినా, ఇంట్లో ఉదయం నుంచి నైట్ వరకు ప్రతి విషయంలో థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, వందనాలు యేసయ్యా, స్తోత్రం యేసయ్యా చెప్పండి. మీ జీవితంలో అద్భుతాలు చూస్తారు. ఇదే మన పట్ల దేవుని యొక్క చిత్తము. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుని చిత్తం ఏంటండి? ఎల్లప్పుడూ మనం ఆనందించాలి ప్రభులో. రెండవది, మనం ఎడతెగకుండా ప్రార్థించాలి, అనుక్షణము ప్రార్థించాలి, దేవుడితో మాట్లాడాలి. మూడవది, ప్రతి విషయంలో మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది దేవుని యొక్క చిత్తము, మన పట్ల దేవుని చిత్తం. ఈ చిత్తాన్ని మనం చేద్దాము. దేవుని యొక్క చిత్తం మన జీవితంలో జరుగునుగాక. ఆమేన్. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ లార్డ్. హల్లెలూయా. మహిమ ఘనతకు పాత్రుడవైన దేవా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఇదిగో నాయన, ఎల్లప్పుడూ మేము ఆనందించడానికి మాకు ఆనంద తైలముతో మమ్మల్ని అభిషేకించండి నాయన ప్రభా. అయా రెండవదిగా ప్రభా, మేము ఎడతెగకుండా ప్రార్థించు వారిగా మమ్మల్ని చేయండి నాయన. అవును తండ్రి, మేము ఎడతెగకుండా ప్రార్థించాలి, నీతో మాట్లాడాలి, మాకు నేర్పించండి నాయన. ప్రతి విషయంలో కూడా నాయన మేము కృతజ్ఞులమే, కృతజ్ఞతాస్తుతులు అయా చెప్పడానికి ఏమి జరిగినా సరే ప్రభా మీకు వందనాలు చెల్లించే ఆయా కృతజ్ఞత స్వభావాన్ని, మనస్సుని మాకు దయచేయమని ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు ఆశీర్వదించండి. వారి జీవితంలో అద్భుతాలు జరిగించండి. నిన్ను స్తుతించినప్పుడు ప్రతి ఒక్క బంధకాలు తెంచివేయండి నాయన. గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో జరుగునుగాక యేసు నామములో. ఆమేన్. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో దేవుడు మీ అందరిని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. షలోమ్.